ఏదో కుంటి సాకులు చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది ఈ కళాశాలలు ఓపెన్ చేస్తే అనేటువంటి ఒక దుర్భావంతో వీటన్నిటి కూడా అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి హెచ్చరిక చేయదలుచుకున్నాం. గ్రామాలకన్నిటికీ తిరిగి 1 కోటి సంతకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేకరించింది. ఈరోజు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ పరంగానే కొనసాగాలి, ప్రైవేట్ పరం చేయవద్దు అని చెప్పేసి 1 కోటి మంది ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేసేటటువంటి మెమరాండంను గవర్నర్ గారికి కూడా మేము సమర్పించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా విఘ్నత తెచ్చుకొని పంతాలకు పోకుండా పార్టీల మీద లేకుండా అంటే ప్రాంతాల మీద విభేదాలతో నీకు ఈ ప్రాంతం రాయలసీమ ప్రాంతం నచ్చలేదనో జగన్మోహన్ రెడ్డి గారు నచ్చడం లేదనో అని చెప్పేటువంటి విధానంతో మంచి విధానం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారో దాన్ని కొనసాగించవలసిందిగా, అది కాకుండా అన్నిటికంటే జగుర్భమైనటువంటి విషయము సిగ్గుకరమైనటువంటి విషయం ఏంటంటే 2024, 2025లో 50 మెడికల్ సీట్స్ను ఈ కాలేజీకు అలాట్ చేయడం జరిగింది.